ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హీరో కార్తీని పవన్ టార్గెట్ చేయడంపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవటంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ చురకలట్టించారు. సో ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చూస్తూ ఉన్నాం జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ని ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మరొకసారి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ పరోక్షంగా ఒక కౌంటర్ ఇచ్చారు. సీఎం తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజు చురకలు వేశారు తన ఎక్స్ లో చేసినటువంటి ట్వీట్ ద్వారా. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ దుర్గగుడిలో మెట్ల శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత రాజకీయ నాయకులతో పాటుగా సినిమా రంగానికి సంబంధించిన వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రకాష్ రాజ్ అంతకంటే కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ కి ఒక ట్వీట్ చేశారు. మీరు అధికారంలో ఉన్నారు, లడ్డు అంశానికి సంబంధించి విచారణ జరిపి నిజ నిర్ధారణ జరపాల్సింది పోయి మీరు దీన్ని దేశవ్యాప్తంగా మత రాజకీయాన్ని ప్రోత్సహించేలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, మీరు కేంద్రంలో ఉన్నారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కి ట్వీట్ చేసిన నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ప్రకాష్ రాజ్ ని, అదే విధంగా హీరో కార్తీని నిన్న ఏదైతే ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కి సంబంధించి హీరో కార్తీ లడ్డు అన్నది ఇప్పుడు సెన్సిటివ్ మ్యాటర్, ఇప్పుడు నేను వ్యాఖ్యానించలేనని మాట్లాడిన దాన్ని అది అపహాస్యం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చిత్రీకరించి ఇటువంటి ప్రకటనలు చేయడం, వ్యాఖ్యలు చేయడం ఆడియో ఫంక్షన్ లో సినిమా వాళ్ళు సమంజసం కాదంటూ మాట్లాడిన నేపథ్యంలో వెంటనే హీరో కార్తీ కూడా పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అసలు చేయని తప్పకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజు వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శల పైన ప్రకాష్ రాజును టార్గెట్ చేస్తూ హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజు మాట్లాడుతున్నారంటూ ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రకాష్ రాజు కూడా తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానో, వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క అంశానికి కూడా సమాధానం ఇస్తాను, అంతేకాకుండా నేను చేసినటువంటి ట్వీట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ చురకలు వేశారు ప్రకాష్ రాజు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు దానికి కంటిన్యూషన్ గా ఈ రోజు మళ్ళీ మరొక ట్వీట్ చేయడం, చేయని తప్పకి సారీ చెప్పించుకోవడం ఏంటో అని జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ పైన సెటైర్ వేస్తూ ప్రకాష్ రాజు ట్వీట్ చేయడం అన్నది చర్చనీయాంశం అయింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.